ఖచ్చితంగా రుద్రాణి చేసిన సహాయాన్ని ఎవరూ మర్చిపోలేరు. తను చేసిన హెల్ప్కి మీరేం చేసినా అది తక్కువే అవుతుంది, కాదనటం లేదు. కానీ రుద్రాణి మంచి కోరుకునే వ్యక్తిగా మీరీ డెసిషన్ తీసుకోవటం చాలా గొప్ప విషయం భరత్ గారు. రుద్రాణికి ఇక్కడ ఉండటం కూడా సమస్యనండి. ఎందుకంటే మీకు చంద్రికకి మధ్య తన వల్ల గొడవలవుతున్నాయన్న విషయం తెలిస్తే రుద్రాణి చాలా బాధపడుతుంది. తను ఎప్పుడూ మీ మంచి కోరుకునే వ్యక్తి కదా. నిజమే వైశాలి గారు, ఒకప్పుడు రుద్రాణి వేరు, అసలు ఇప్పుడున్న రుద్రాణి వేరు. రుద్రాణి అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. రుద్రాణి ఇప్పుడు నా మంచి కోరుకుంటుంది. నువ్వు ఎంత అమాయకుడివి భరత్. నీ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని అసలు రుద్రాణి నిన్ను ఆడుకుంటోంది. ఆ విషయం నీకర్థం కావట్లేదు. రుద్రాణి నిన్ను కోరుకుంటోంది. నిన్ను పెళ్లి చేసుకోవటం కోసమే ఇన్ని డ్రామాలు ఆడుతుందన్న విషయం తెలిస్తే నువ్వు తనని మెడపట్టి బయటికి గెంటేస్తావు. ఆ నిజాలు నీకు తెలియకుండా తను చాలా జాగ్రత్తలు తీసుకుంది. నిజానికి ఇప్పుడు రుద్రాణి ఉన్న పరిస్థితుల్లో తనని బయటికి పంపించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పాపం తనకి మాత్రం ఎవరున్నారు? నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏ కష్టం వచ్చినా చూసుకోవాల్సింది కూడా మనమే కదా. తను ఇక్కడుండి సఫర్ అవడం కంటే బయటికి వెళ్ళడమే మంచిది అని బాగా ఆలోచించాకే తనకి చెప్పాను వైశాలి గారు. అందుకే చెప్తున్నానండి, మంచి నిర్ణయం తీసుకున్నారు. నువ్విక రావని ఎదలో చప్పుడు, నమ్మక తప్పని నిజమైనప్పుడు ఊపిరితో నేనున్నది ఎందుకని? నిన్నే నాలో చూసే ఎప్పుడు కరువైపోతే కంటికి ఎప్పుడు నిలదీసా నా నీడను ఎవరని? ఏమో ఎటు వెళుతున్నా, ఏదో పని చేస్తున్నా, నీ రూపం కలవర పెడుతోంది. పలికే ఏ మాటైనా, నడిచే ఏ దారైనా నీ తోడే కరువైపోయింది. భరత్, మరి నేను బయలుదేరుతాను. అయ్యో పాపం, నిజంగా నీకు ఇలాంటి పరిస్థితి రావటం చాలా దారుణం రుద్రాణి. ఇదిగో ఇప్పుడే భరత్ నీ గురించి చెప్తూ ఉన్నాడు. నువ్వు తనకి ఎంత హెల్ప్ చేశావు. అలాంటి నిన్ను ఎంతో బాగా చూసుకోవాలి అనుకున్నాడు. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు ఎలా వచ్చేశాయి. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. నువ్వు కూడా భరత్ చంద్రిక బావుండాలని కోరుకునే మనిషివి. అందుకే నువ్వు వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నావు. నిజంగా నీది చాలా మంచి మనసు రుద్రాణి. భరత్, నువ్వు ఎప్పుడూ బావుండాలి. నువ్వు చంద్రిక సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం, మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావడం నాకస్సలు ఇష్టం లేదు. అందుకే నా మనసుకి బాధగా అనిపించిన తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్ళిపోతున్నాను. మీరు సంతోషంగా ఉండండి భరత్. వైశాలి, నేను దూరమైనా నువ్వు మాత్రం వీళ్లను కంట కనిపెడుతూ ఉండు. ఒక మంచి ఫ్రెండ్గా వాళ్ళకి మంచి సలహాలిస్తూ ఎప్పుడూ ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. జాగ్రత్త భరత్, ఉంటాను. వైశాలి, మర్చిపోకు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వీళ్ళిద్దరి బాధ్యత నీదే. వెళ్ళొస్తాను.
ఇదేంటి వెళ్ళదు వెళ్ళదు అనుకుంటే లగేజ్తో పాటు అలా వెళ్ళిపోతుంది. ఆ మొహంలో కొంచెమైనా బాధ కనిపించట్లేదేంటి? పైగా వెటకారంగా నవ్వుతుంది. ఆ నవ్వుకి అర్థమేంటి? దీన్ని వెనకాలేదని ప్లాన్ ఉందా? మీనాక్షి గారు, మీరు మీ కోడలతో చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. మీ ఇద్దరూ కలిసి చాలా తెలివిగా ప్లాన్ చేశారు కదా. నేను ఇక్కడే ఉంటే మీరిచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకోవాల్సి వస్తుందో, భరత్కి నాకు ఎక్కడ పెళ్లి చేయాల్సి వస్తుందో అని ఆలోచించి చాలా తెలివిగా అటువైపు వైశాలిని రెచ్చగొట్టిస్తూ భరత్ మనసులో ఎలాగైనా సరే నన్ను బయటికి పంపించేసేయాలనే ఆలోచన వచ్చేలా చేశారు. ఎంతైనా మీరు నిజంగా చాలా గ్రేట్. సరే, మీరు అంత ప్లాన్ చేసిన తర్వాత నేను మాత్రం ఏం చేస్తాను? వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఒక్క విషయం. నాలాంటి మనిషి ఊరికే వెళ్ళిపోతుందని ఎలా అనుకుంటున్నారు? మీరు చెప్పగానే సరే అని తలొంచుకొని వెళ్ళడానికి నేనేమన్నా ఆర్డినరీ పర్సన్ అనుకున్నారా? రుద్రాణి, నేను ఏం చేసినా దాంట్లో ఒక అర్థం ఉంటుంది. నేను సైలెంట్గా వెళ్ళిపోతే మీరు మీ కొడుకు కోడలతో సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. కానీ మీ మనవరాలి పరిస్థితి గురించి ఏమన్నా ఆలోచించారా? మీ మనవరాలంటే మీకు చాలా ఇష్టం కదా. పాప మీద చాలా హోప్స్ పెట్టుకున్నట్టున్నారు. మరిప్పుడు మీ మనవరాలు ఇంట్లో ఉందో లేదో అని గమనించారా? చూడండి అత్తయ్య, నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళానంటే నెక్స్ట్ థ్రెట్ వచ్చేది ఎవరికో తెలుసా? మీ మనవరాలికే. నేను ఈ ఇంట్లో ఉండాలో ఉండకూడదో ఇప్పుడు డెసిషన్ తీసుకోండి. నేను వెళ్ళిపోయే లోపల మీరు నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఏం జరుగుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. పాప చంద్రిక, 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 పాపిది. అత్తయ్య, పాప కనిపించట్లేదు అత్తయ్య. పాపని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అలా ఎలా వదిలేశావు? లేదత్తయ్య, ఇందకటి వరకు ఇదిగో ఇక్కడే ఉంది అత్తయ్య. తనని అక్కడే కూర్చోపెట్టి నేనేదో పని చేసుకోవడానికని వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి పాప కనిపించట్లేదు అత్తయ్య. నేనంతా వెతికాను, కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఏమైందో అర్థం కావడం లేదు.